హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ తోటకూరతో రెసిపీ ఎలా చేయాలో ఈజీగా తెలుసుకుందాం. ఇక్కడ ఒక కట్ట తోటకూరని తీసుకున్నాను. బాగా 2-3 టైమ్స్ వాష్ చేసుకుంటున్నాం. దీన్ని నేను కుక్కర్లో వేసుకుంటున్నా. ఇక్కడ నేను 2 టమాటాలు తీసుకుంటున్నాను. ఇవి కట్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకున్న టమాటాలని ఈ కుక్కర్లో కలిపేసుకుందాం. ఇందులోనే లైట్గా కొంచెం చింతపండు వేసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ జీలకర్ర, చిటికెడు పసుపు, తగినంత కారం. ఇక్కడ నేను ఒక కట్ట తోటకూరకి 1/2 స్పూన్ కంటే కొంచెం ఎక్కువ వేసానండి. మీరు తగినంత కారం వేసుకోండి. లైట్గా కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. పెద్ద గ్లాస్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. ఎక్కువ వాటర్ వద్దండి, ఉడికేటప్పుడు వాటర్ వస్తుంది కదా, సో ఎక్కువ వాటర్ అవసరం ఉండదు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేస్తున్నానండి. స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ ఉంచండి, లేదంటే ఒక 3 విజిల్స్ అలా ఉంచండి. అది అయ్యేలోపు మనం పోపుకి రెడీ చేసుకుందామండి. చిన్న ఉల్లిగడ్డను కట్ చేస్తున్నాను. 10 మినిట్స్ తర్వాత కుక్కర్ తీసానండి. దీన్ని ఇలా గరిటెతో కలుపుకుందాం మెత్తగా. చూడండి మెత్తగా ఎలా అయిందో. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందాము. ఇలా కలుపుకుందాము. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇక్కడ మనం పోపు వేయడానికి రెడీ చేసుకున్నాం కదా. చిన్న ఉల్లిగడ్డ, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక 3 లేదా 4 ఎల్లిపాయలు. ఆయిల్ వేడెక్కాక వీటిని ముందుగా మనం ఆనియన్ వేసుకుందాం. తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేశాను. కలుపుకున్న పోపు దినుసులను యాడ్ చేశాను. ఇవి కొంచెం వేగాక ఇప్పుడు కరివేపాకు, ఎండుమిర్చి వేసుకుందామండి. ఇవి ఎందుకు కొంచెం వేగాక అంటే ముందే వేస్తే ఇవి మాడిపోతాయని చెప్పేసి వేయలేదు. పోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న తోటకూరలో పోపుని యాడ్ చేసేద్దాం. చూడండి, ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. రుచికరమైన తోటకూర రెసిపీ ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాం. చాలా టేస్టీ అని నేను చెప్పడం కాదండి, ఈ రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.